హాయ్. అనంత శ్రీరామ్ కృష్ణా జిల్లా కేసరపల్లి దగ్గరలో, అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు భారీ సభ పెట్టారు. ఆ సభలో ఎంతోమంది మాట్లాడారు. ఎవ్వరూ అసలు లక్షల మంది, దాదాపు ఒక 5-6 లక్షల మంది దాకా వచ్చారని చెప్పి కూడా అనుకున్నారు. అంతమంది ముందు మాట్లాడిన ఏ ఒక్కరిది కూడా కాంట్రవర్సీ అవ్వలేదు. మీటింగ్ జరిగింది, చక్కగా సక్సెస్ఫుల్ అయింది, అందరూ ఎవరిదారు అయిపోయారు. కానీ ఈ సోడా బుడ్డి కళ్ళజోడు వేసుకొని అనంత శ్రీరాము సినిమా పాటలకి వ్యంగ్యంగా, మరీ అశ్లీలత, అసలు దరిద్రం అంటే దరిద్రమైన పాటలు రాసే ఈ అనంత శ్రీరాము కూడా హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు, సపోర్ట్ చేస్తా. అతను ఉనికిని కాపాడుకుంటానికే ఆ మాటలు మాట్లాడాడు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అసలు అది. ఎందుకంటే అనంత శ్రీరాము నాకు అసలు పేరు పెట్టి పిలవటం కూడా ఇష్టం లేదు. ఈ కృష్ణా జిల్లా దర్శకులకి, ఇప్పుడు నిర్మాతలకి నేను చెప్పేది ఏంటంటే అని ఎంత ద్వేషం పెట్టుకున్నాడు అతను ఎవరి మీద. వాడు అంటున్నాను చెప్పి ఏమనుకోవద్దు, కానీ అసలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఒక హిడెన్ ఎజెండాతో అనంత శ్రీరామ్ మాట్లాడాడు తప్ప టీడీపీ పార్టీకి భ్రష్టు పట్టించడానికో, లేకపోతే గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో, ఆయన హయాంలో ఏనాడు కూడా ఈ మతాల మధ్యన ఎటువంటి చిచ్చు, అంటే మతాలను రెచ్చగొట్టే విధంగా ఎప్పుడు లేదు అసలు. ఈ అనంత శ్రీరామ్ కావాలని చెప్పి అన్య మతస్థుడు, ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి ఇతను ఒక మాట వదిలేడు. అసలు ఎందుకు వదలాలి? అంత అవసరం ఏముంది? కల్కి సినిమాని కర్ణుడి క్యారెక్టర్ని చాలా అసలు ఎటువంటి ఇది లేని కర్ణుడిని తీసుకొచ్చి హీరోగా చూపించారు. అంత హీరోగా చూపిస్తున్నా చాలా బాధేసింది. ఏదో కర్ణుడు ఏదో దొంగ అయినట్టు, రేపిస్ట్ అయినట్లు వీడు చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఎన్టీ రామారావు గారు కూడా కర్ణుడు దానవీర సూరకర్ణ, ఇవాళకి కూడా ఆ సినిమా డైలాగులు కానీ, అందులో ఆయన చేసిన క్యారెక్టర్స్, ఆ యాక్టింగ్, కర్ణుడిని ఒక గొప్ప వ్యక్తిగా చూపించినటువంటి ఎన్టీఆర్ గారు కూడా తప్పుడు మనిషా? అనంత శ్రీరామ్ కల్కిలో ప్రభాస్ని టార్గెట్ చేశావు నువ్వు, ఇప్పుడు ఎన్టీఆర్ ఆయన చనిపోయి పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన తప్పుడు మనిషా? వెధవా? లేకపోతే అన్య మతస్థుడా? ఏం మాట్లాడుతావు? అసలు మైండ్ ఉండి మాట్లాడేవా నువ్వు? లేకపోతే అంటే ఇదొక కులం, అన్య మతస్థుడు అంటే ఇప్పుడు బేసిక్గా క్రిస్టియనే వస్తాడు అక్కడ. ఈ రెండు మతాల మధ్యన రెచ్చగొట్టి ఇదిగో ఇలాగా అన్నాడు మీ హిందూ అనంత శ్రీరామ్ అని చెప్పేసి ఒక పబ్బం గడుపుకోవటానికి తప్ప ఆడు చేసిన వ్యాఖ్యలు దేనికి కాదు. సినిమాని సినిమాగా చూడాలి. నువ్వు రాసే పాటలో బూతులు లేవా? ఒక ఆడదాన్ని ఎన్ని రకాలుగా వర్ణించి నువ్వు విడమరిచి నువ్వు పాటలు రాస్తున్నావు నువ్వు, అది తప్పు కాదు. అది హిందుత్వానికి ఇది కాదు, హిందుత్వానికి కించపరచడం కాదు. మరి నువ్వు రాసిన దిక్కుమాలిన పాటలన్నీ కూడా మరి ఇంకో హిందువే కదా ఆ మ్యూజిక్ డైరెక్టరో, లేకపోతే ఆ పాటలకు డ్యాన్స్ వేసే ఆర్టిస్టులు కానీ, ఆ కొరియోగ్రఫీ చేసేవాళ్ళు, మేకప్ వేసే వాళ్ళు కూడా హిందువులేక. నీతో పాటు వాళ్ళు కూడా సన్నాసులా? బుద్ధుండి మాట్లాడేవా పనికి మాలినోడా? అసలు నువ్వు రెచ్చగొట్టే ఏదో చలి కాచుకుందాం, చలిమంట కాచుకుందాం, చలికాలం కదా అని చెప్పి 4 మాటలు మాట్లాడేసి అరే అసలు నిన్ను బాయ్కట్ చేయాలి. అసలు ఈ పుట్టుడిని అనంత శ్రీరామ్ని ఇండస్ట్రీ నుంచి అసలు బాయ్కట్ చేయాలి. మన భారత రాజ్యాంగంలో హిందూ మతం గొప్పతనం ఏంటి? అందరినీ కలుపుకొని పోవాలరా బాబు అని ప్రతి ఒక్కరు చెప్పేది. ఏ గొప్ప వ్యక్తి అయినా సరే అందరూ సమానంగానే ఉండాలి, కానీ నీలాంటి చీడ పురుగుల వల్లే ఆ హిందుత్వానికి, హిందూ మతానికి చెడ్డ పేరు వచ్చేది. అందరూ బాగుంటారు, ఇట్టంటే పేడ పురుగులు ఉంటారు చూసారా? అది క్రిస్టియానిటీ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా సరే, ఈడిలాంటి పేడ పురుగులు ఎవడో ఒకడు ఉంటాడు, వాడు కెలుగుతాడు అనమాట. ఆ కెలుకుడికి ఈ కలిసి ఉండే వాళ్ళ మధ్యన గొడవలు రావటం. వాడికి అసలు అవసరం ఏంటి? వచ్చిన పని ఏంటి? అక్కడ సినిమాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వీడికి దమ్ముంటే చెప్పానంటే ఆ అన్య మతస్థుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో వీడు చెప్పగలరా? వీడు చెప్పలేడు. వీడు చెబితే వీడి పాటలు ఎవడు రాయని కూడా రాయడా, ఎవడు రాపించుకోడు వీడి చేత పాటలు. వీడు ఎన్ని అంటారు సరే ముసాకట్ల పాటలు, ముసాకట్లలాగా ఉంటాయి వీడి ఎన్ని, పనికి మళ్ళీ వెదవా. ఇది కేవలం దీన్ని వాడుకొని ఇంకో రాజకీయ పార్టీ ఏదైనా సరే ఇక్కడ రచ్చ చేయాలని చెప్పేసి అనంత శ్రీరామ్ చేత ఎవడో మాట్లాడిచ్చాడు. వాడు కావాలని మాట్లాడాడు. కేవలం సినిమా గురించి, సినిమాలో క్యారెక్టర్స్ గురించి, వాడి దగ్గర పనిచేసే మనుషులు అంట. తెర వెనకమాల అన్య మతస్థులు మాతో ఏంటి పద్ధతి అంట. ఏం చేయాలి? నీకేమన్నా వేసుకున్న ప్యాంట్ ఎప్పదీసి చేతిలో పెట్టుకుని చూపియాలా ఏంటి ఒంగోని? లేదంటే వచ్చాడండి ఇంత పెద్ద గుడ్డుకాడు బూతులు వచ్చేస్తున్నాయి. పెద్ద రైటర్ వేటూరు సుందరరామూర్తి గారి కన్నా నువ్వు పెద్ద రైటర్వా? ఆత్రేయ గారి కన్నా పెద్ద రైటర్వా? శ్రీశ్రీ గారి కన్నా పెద్ద రైటర్వా? అనంత శ్రీరామ్ వద్దు. ఇప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చంద్రబోస్ గారు,
ఆయనకన్నా పెద్ద రైటర్వా? పనికి మనలోడా నువ్వు? రెచ్చగొడటానికి మతాల మధ్య గొడవలు పెట్టి రాష్ట్రంలో ఎక్కడి నుంచి దొబ్బుకొచ్చి ఎదవా నువ్వు, నీదే జిల్లా అసలు? మీ జిల్లాలో ఎవరు లేడా డైరెక్టర్లో లేకపోతే ప్రొడ్యూసర్లో? కృష్ణా జిల్లా అని చెప్పేసి పేరు పెట్టి మరీ అంటున్నావు మెన్షన్ చేసి. అంటే కల్కి సినిమాకి ప్రొడ్యూసరు అశ్విని దత్తు కృష్ణా జిల్లానే ప్రొడ్యూసర్ అనేది. శమడాలు తీస్తారు రే కృష్ణా జిల్లా వాళ్ళు జోలికి రామాకు. అది ఎవడైనా సరే తోలుల్చి నీకే డప్పు కొట్టు కొడతారు మళ్ళీ. వాళ్ళు దగ్గర పెట్టుకో. అనంత్ శ్రీరామ్ పిచ్చి పిచ్చి వాగులు వాగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో తొక్కలో స్టేట్మెంట్లు ఇచ్చి మతాల మధ్య చిచ్చు రేపాలి అనే మద్దతు అంటే అన్నం తింటా మానిపాడదాబ్రా. బుద్ధి లేని అడ్డగాడిదే. మళ్ళీ నువ్వు చదువుకున్నవాడివి లేకపోతే సరస్వతీదేవి నీ దగ్గర ఉన్నట్టు నువ్వు ఇచ్చే మాటలు ఇదేనారా నీకు హైందవ మతం నీకు ఇది నేర్పించిందా? విషయం జిమ్మని ఎదుటి వాళ్ళ మీద. వీడిని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని అనంత శ్రీరామ్ మీద ఒక కేసు ఫైల్ చేసి లోపల దెబ్బలు ఒక 14 days 14 రోజులు ఆ వైసీపీ వాళ్ళని వేస్తున్నారు కదా, అదే రకంగా ఈ అనంత శ్రీరామ్ని కూడా ఒక 14 రోజులు రిమాండ్ వేస్తే బిడ్డ మళ్ళీ సైలెంట్ అయిపోతాడు, లైన్లోకి వచ్చేస్తాడనమాట. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకో చోట ఎక్కడ మాట్లాడు. వీడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఊరుకుంటే రేపు ఇంకో చోట మాట్లాడతాడు ఇవే మాటలు. వాళ్ళు దగ్గర పెట్టుకో. అనంత శ్రీరామ్ ఏదైనా తేడా జరిగిందా నీకు 14 రోజులు రిమాండే, ఇది ఫిక్స్. బాయ్. మీతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చంద్రబోస్ గారు, ఆయనకన్నా పెద్ద రైటర్వా? పనికి మనలోడా నువ్వు? రెచ్చగొడటానికి మతాల మధ్య గొడవలు పెట్టి రాష్ట్రంలో ఎక్కడి నుంచి దొబ్బుకొచ్చి ఎదవా నువ్వు, నీదే జిల్లా అసలు? మీ జిల్లాలో ఎవరు లేడా డైరెక్టర్లో లేకపోతే ప్రొడ్యూసర్లో? కృష్ణా జిల్లా అని చెప్పేసి పేరు పెట్టి మరీ అంటున్నావు మెన్షన్ చేసి. అంటే కల్కి సినిమాకి ప్రొడ్యూసరు అశ్విని దత్తు కృష్ణా జిల్లానే ప్రొడ్యూసర్ అనేది. శమడాలు తీస్తారు రే కృష్ణా జిల్లా వాళ్ళు జోలికి రామాకు. అది ఎవడైనా సరే తోలుల్చి నీకే డప్పు కొట్టు కొడతారు మళ్ళీ. వాళ్ళు దగ్గర పెట్టుకో. అనంత్ శ్రీరామ్ పిచ్చి పిచ్చి వాగులు వాగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో తొక్కలో స్టేట్మెంట్లు ఇచ్చి మతాల మధ్య చిచ్చు రేపాలి అనే మద్దతు అంటే అన్నం తింటా మానిపాడదాబ్రా. బుద్ధి లేని అడ్డగాడిదే. మళ్ళీ నువ్వు చదువుకున్నవాడివి లేకపోతే సరస్వతీదేవి నీ దగ్గర ఉన్నట్టు నువ్వు ఇచ్చే మాటలు ఇదేనారా నీకు హైందవ మతం నీకు ఇది నేర్పించిందా? విషయం జిమ్మని ఎదుటి వాళ్ళ మీద. వీడిని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని అనంత శ్రీరామ్ మీద ఒక కేసు ఫైల్ చేసి లోపల దెబ్బలు ఒక 14 days 14 రోజులు ఆ వైసీపీ వాళ్ళని వేస్తున్నారు కదా, అదే రకంగా ఈ అనంత శ్రీరామ్ని కూడా ఒక 14 రోజులు రిమాండ్ వేస్తే బిడ్డ మళ్ళీ సైలెంట్ అయిపోతాడు, లైన్లోకి వచ్చేస్తాడనమాట. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకో చోట ఎక్కడ మాట్లాడు. వీడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఊరుకుంటే రేపు ఇంకో చోట మాట్లాడతాడు ఇవే మాటలు. వాళ్ళు దగ్గర పెట్టుకో. అనంత శ్రీరామ్ ఏదైనా తేడా జరిగిందా నీకు 14 రోజులు రిమాండే, ఇది ఫిక్స్. బాయ్. మీతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, చంద్రబోస్ గారు, ఆయనకన్నా పెద్ద రైటర్వా? పనికి మనలోడా నువ్వు? రెచ్చగొడటానికి మతాల మధ్య గొడవలు పెట్టి రాష్ట్రంలో ఎక్కడి నుంచి దొబ్బుకొచ్చి ఎదవా నువ్వు, నీదే జిల్లా అసలు? మీ జిల్లాలో ఎవరు లేడా డైరెక్టర్లో లేకపోతే ప్రొడ్యూసర్లో? కృష్ణా జిల్లా అని చెప్పేసి పేరు పెట్టి మరీ అంటున్నావు మెన్షన్ చేసి. అంటే కల్కి సినిమాకి ప్రొడ్యూసరు అశ్విని దత్తు కృష్ణా జిల్లానే ప్రొడ్యూసర్ అనేది. శమడాలు తీస్తారు రే కృష్ణా జిల్లా వాళ్ళు జోలికి రామాకు. అది ఎవడైనా సరే తోలుల్చి నీకే డప్పు కొట్టు కొడతారు మళ్ళీ. వాళ్ళు దగ్గర పెట్టుకో. అనంత్ శ్రీరామ్ పిచ్చి పిచ్చి వాగులు వాగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో తొక్కలో స్టేట్మెంట్లు ఇచ్చి మతాల మధ్య చిచ్చు రేపాలి అనే మద్దతు అంటే అన్నం తింటా మానిపాడదాబ్రా. బుద్ధి లేని అడ్డగాడిదే. మళ్ళీ నువ్వు చదువుకున్నవాడివి లేకపోతే సరస్వతీదేవి నీ దగ్గర ఉన్నట్టు నువ్వు ఇచ్చే మాటలు ఇదేనారా నీకు హైందవ మతం నీకు ఇది నేర్పించిందా? విషయం జిమ్మని ఎదుటి వాళ్ళ మీద. వీడిని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని అనంత శ్రీరామ్ మీద ఒక కేసు ఫైల్ చేసి లోపల దెబ్బలు ఒక 14 days 14 రోజులు ఆ వైసీపీ వాళ్ళని వేస్తున్నారు కదా, అదే రకంగా ఈ అనంత శ్రీరామ్ని కూడా ఒక 14 రోజులు రిమాండ్ వేస్తే బిడ్డ మళ్ళీ సైలెంట్ అయిపోతాడు, లైన్లోకి వచ్చేస్తాడనమాట. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకో చోట ఎక్కడ మాట్లాడు. వీడు ఇక్కడ మాట్లాడినప్పుడు ఊరుకుంటే రేపు ఇంకో చోట మాట్లాడతాడు ఇవే మాటలు. వాళ్ళు దగ్గర పెట్టుకో. అనంత శ్రీరామ్ ఏదైనా తేడా జరిగిందా నీకు 14 రోజులు రిమాండే, ఇది ఫిక్స్. బాయ్.